అందరికి వెల్కమ్. అంటే మేము ఇన్నోవా బుక్ చేసిండే, ఆ ఇన్నోవా హ్యాండ్ ఇచ్చేసి రాలు. సో 4:30కి వెళ్ళేడుతుండే, బట్ కానీ కార్ లేకుండే. సో దొలాడితే లాస్ట్కి వచ్చేసి కాలేజ్ దొరికింది. మళ్ళీ కాలేజ్ దొరికిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటిదంటే మిర్రర్ పడిపోయింది. సో మేము స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చేసి 225 కిలోమీటర్స్ ఉంది. ఐపీఎల్ తిండికి ఆగినాము. ఇంకా 160 కిలోమీటర్ వెళ్ళాలి. 160 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇక్కడ ఆగినాం ముంజాలు తినేకి. మమ్మీ చెబుతోంది ఒక్క నిమిషం సేపు చేతులు కడుక్కోమని, లేకపోతే క్రీములు పోవని. కడుగుతోనే ఎందుకు బంటి నీ సబ్బు స్లోనా ఏంటి? నేను మారుతి వచ్చేసాం కళ్యాణ్ కట్టాకాడికి. ఇది పట్టుకుంటాడు కొండి. ఇప్పుడు ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. అక్కడ తీసుకుంటాం టికెట్ 40 రూపీస్ అనుకుంటా ఒక టికెట్. టికెట్ తీసుకొని గుండు కొట్టించేసి మళ్ళీ స్నానం చేసుకొని గుడికి వెళ్దాం. ఒక్క టికెట్ 40 రూపీస్. దాంతో ఒక బ్లేడ్, ఇదే బ్లేడ్తో నీకు గుండుకి ఎక్కుతారా. ఇప్పుడు చేపించుకోక ముందు ముఖం చూపెట్టరా అది. నీ అమ్మ కాదురా నా అమ్మ. గుండు చేయించుకున్న తర్వాత ఇక చూడరా తెల్లగుండు. అక్కడ కింద. సో ఇక్కడికి రోప్ వే ఉంది కిందికి వెళ్ళడానికి. మొత్తం రోప్ వే. అప్పుడు ఆ రోప్ వేలో కూర్చొని కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళి స్నానం చేసుకొని గుడికి వెళ్ళిపోతే అయిపోతుంది. మంచి దర్శనం అయిపోతుంది. కానీ చాలా మంచి వ్యూ ఉంది ఇక్కడికి. ఇక్కడ వాటర్ చాలా కాస్ట్లీ. ఇక్కడ 40 రూపీస్కి లీటర్ బాటిల్ వస్తుంది. అండ్ లోపల అంటే శ్రీశైలం మెయిన్ గేట్ కా నుంచి లోపలికి వచ్చేటప్పుడు అన్ని వాటర్ బాటిల్స్ బయట పడేసుకోవాలి. అంటే ప్లాస్టిక్ అలో లేదు లోపల. లోపల వచ్చుకుందామంటే 40 రూపీస్ 1 లీటర్ బాటిల్ ఉంది. ఎలా అనిపిస్తుంది మన టూర్, శ్రీశైలం టూర్? ఇంకోసారి వస్తే ఏసీ బండి తీసుకొని రావాలి. అవును, ఇంకోసారి వస్తే ఏసీ బండి తీసుకొని రావాలి. కాలేజ్ అందులో ఏసీ లేదు, అదే పెద్ద ప్రాబ్లం మాకు. ముందే కర్రగా ఉన్నా ఈ ఎండలు ఇంకా కర్ర అయిపోయినా. బట్ ఇక్కడికి వ్యూ చాలా బాగుంది. వానాకాలం వస్తే గ్రీనింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, మొత్తం ఎండిపోయింది. అండ్ వానాకాలం వస్తే మనకు డ్యామ్ బి మంచిగా అనిపిస్తుంది.
ఇవాళ దిగుతారు అందరు ఇప్పుడు కిందికి 800 స్టెప్స్ దిగాలి కిందికి. ఎక్కడప్పుడు ఇది అందమయ్యేది. మెట్లు దిగిన తర్వాత ఇలా ఎంట్రన్స్ ఉంది. ఇవే ఆ మెట్లు 800 స్టెప్స్ వచ్చేసాం. అది శ్రీశైలం డ్యామ్, గంగా స్నానం ఇక్కడ చేసుకోవాలి స్నానం. ఇంకా కిందికి వెళ్ళాలి. సో గంగా స్నానం అయిపోయింది. కిందికి వచ్చేటప్పుడు రోప్ వే మీద రాలేము. ఇప్పుడు వెళ్తున్నాం రోప్ వే. మళ్ళీ ఆ మెట్లు ఎక్కి వెళ్ళాలంటే మళ్ళీ కాదు, మళ్ళీ చెమటేద్దాం. చలో వెళ్దాం రోప్ వే. ఎక్స్పీరియన్స్ ఈ రోప్ వేలో, అది శ్రీశైలంలో. వస్తున్నా నేను ఇద్దరం కోసం వస్తున్నా. మెల్లా మెల్లా బాయ్. ఊగుతుంది కదా ఇది. సెట్ అవుతుంది. టైం 5 అవుతుందా 6 అవుతుంది. గుండు చలో బాయ్. చలో స్టార్ట్ అయింది రోప్ వే పైకి. అసలు ఏమైందంటే గుడి క్యూఆర్కి వెళ్ళినాము. ఆడికి వెళ్ళిన తర్వాత చెకింగ్లో ఫోన్ అలౌడ్ లేదని చెప్పారు. సో మళ్ళీ వచ్చి కార్లో ఫోన్ పెట్టేసి వెళ్ళాలి. సో శ్రీశైలంలో దర్శనం అయిపోయింది. అక్కడ వీడియో తీయడానికి రాలేదు, ఎందుకంటే మాకు అర్జెంట్గా వెళ్ళేడుతుండే ఆడికని మహానంది వెళ్ళేడుతుండే. సో మేము ఇప్పుడు ఉన్నాం శ్రీశైలం ఘాట్ రోడ్ మధ్యలో. అంటే శ్రీశైలం నుంచి దిగేసామా, శ్రీశైలం ఘాట్ దిగేసినాము. ఇప్పుడు ఈడికెన్ 120 కిలోమీటర్స్ తర్వాత మహానంది వస్తుంది. సో మధ్యలో మేము ఆగినాము డిన్నర్ జర్నీకి. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి పెద్ద దొర్నాల్లో ఆగినాము. 120 కిలోమీటర్స్ ఉంది. దగ్గర ఒక 4-5 అవర్స్ అవుతుంది అక్కడికి వెళ్ళే వారికి. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాయి ఇలా. ఓకేనా. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. నైట్ లేట్ అయిపోయింది. సో ఆ చీకట్లో ఘాట్ రోడ్లో వెళ్ళొద్దు అని ఇక్కడ పోలీస్ వాళ్ళు అండ్ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు చెప్పారు. సో ఆ నైట్లో వెళ్ళకుండా ఇక్కడనే హోటల్లో స్టే అయినాము. అండ్ ఇప్పుడు స్టార్ట్ కావాలి. ఇప్పుడు మార్నింగ్ చాలా బాగుంటుంది అంట. వీళ్ళందరూ రెడీ అయిపోయారు. చెప్తా ఇప్పుడు ఎప్పుడు పోతున్నాం రా? వెళ్ళిపోతాం 1 అవర్లో. 1 అవర్. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది? ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది కదా. నెక్స్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ తర్వాత ఘాట్ రోడ్ ఉంటుంది. సో మేము స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఓవరాల్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్లో రీచ్ అయిపోతాం మహానంది. ఇక్కడ ఎలక్షన్స్ కదా, చెకింగ్ అవుతుంది. ప్రతి ఒక్క చాలా చెక్ పోస్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓవరాల్ 50 కిలోమీటర్స్ తర్వాత మేము వచ్చేసినాం మహానంది వచ్చేసి నల్లమల నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మేము శ్రీశైలం నుండి స్టార్ట్ అయినాం కదా. శ్రీశైలం టు మహానంది వచ్చేసి 172 కిలోమీటర్స్ ఉంది. అండ్ హైదరాబాద్ నుంచి 320 కిలోమీటర్స్ ఉంటుంది.
వచ్చేసాం మహానంది. అవి శ్రీశైలం లెక్క ఫోన్స్ అండ్ బ్యాగ్ అలౌడ్ లేదు లోపల గుడిలో. సో మళ్ళీ ఫోన్స్ అండ్ బ్యాగ్ డిపాజిట్ చేయడానికి వెళ్తున్నాము. మహానంది వచ్చేసి నవనందుల్లో ఒక ఇంపార్టెంట్ టెంపుల్. నవనందులు అంటే 9 నందీశ్వర స్వామి టెంపుల్స్లో ఒక టెంపుల్ ఇది. ఆ 9 గుడిలలో ఇది ఒక మెయిన్ టెంపుల్. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇది లోపలికి వెళ్ళి చూపెడదాం అనుకున్నాం కానీ లోపల ఫోన్స్ అలౌడ్ లేకుండా, సో బయటకని చూపెడుతున్నాం. సో మహానందిలో దర్శనం అయిపోయింది అండ్ ఇప్పుడు బయటికి వచ్చేసాం గుడి నుంచి బయటికి. దర్శనం చాలా బాగా అయింది. లోపలికి వెళ్ళంగానే గుండం ఉంటుంది, గుండంలో స్నానం చేసుకొని దర్శనంకి వెళ్ళాలి. లోపల చూపెడదాం అనుకున్నా కానీ లోపల ఫోన్ అలౌడ్ లేకుండే, ఇంకా మేము పోయి దర్శనం చేసుకొని వచ్చినాము. సో ఇక్కడ ఆంధ్రాలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కదా, సో ఇక్కడ ర్యాలీ జరుగుతుంది. ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన పార్టీలో. సో ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే పేరు నాకు తెలియదు, మీకు తెలిసినట్టయితే కామెంట్లో చెప్పండి. ఆంధ్రాకి వచ్చిరేమో కానీ మొత్తం పార్టీ మార్చేసారు మన వాళ్ళు. ఆడొకడు ఆడ మొత్తం టీడీపీ అని రాడు. అరే రే రాష్ట్రం మారితే అయిపోతుందారా, పార్టీ మార్చేస్తారా మీరు అట్లా? రాష్ట్రం మారింది, పార్టీ మారింది. చలో ఇంటికి వెళ్దాం. ఇంటికేనారా? మధ్యలో ఏమో గుళ్ళు ఉంటే మరి బట్టలు వచ్చి జై బీఆర్ సానాయి, జై బీజేపీ. నువ్వే బ్రో, నీకోసం వచ్చినా, నేను కవర్ చేయడానికి వచ్చినా, కుశాల్ బాయ్ని కవర్ చేయడానికి వచ్చా. సో స్టార్ట్ అయిపోయినా మహానంది నుంచి దగ్గర 2 hours అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 12:30, లంచ్ టైం కాబట్టి ఇక లంచ్ చేద్దామని ఒక హోటల్లో ఆగినాం. ఇక్కడ ఫస్ట్ తినేసిన తర్వాత ఇంకేమైనా ఉంటే యాక్టివిటీస్ ఉంటే మనం చేద్దాం. ఇంకా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. బట్ ఎండలు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ చాలా ఘోరంగా ఎండలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మహానందిలో వీడియో ఎక్కువ తీద్దాం అనుకున్నా, చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. బట్ ఎక్స్ప్లోర్ ఎందుకు చేయాలి అంటే గుడి లోపల ఫోన్ అలౌడ్ లేకుండా, ప్లస్ వచ్చేసి బయట వీడియో తీసామంటే బయట వేడి ఎక్కువ, చాలా వేడి ఉండే. సో ఐఫోన్ కదా, టెంపరేచర్ అలర్ట్ చూపెట్టింది. సో టెంపరేచర్ అలర్ట్ చూపెడితే ఫోన్ నడవదు అసలు. ఎందుకే బయట కెమెరా ఆన్ చేయడానికి రాలేదు. సో ఎందుకే అక్కడవి ఎక్కువ వీడియో తీయలేను. బట్ ఇక్కడ వచ్చి చాలా చల్లగా ఉంది. అలా వీళ్ళు మొత్తం ఆర్డర్ చేస్తారు, మొత్తం ఆర్డర్ మీద అలా ఆర్డర్ చేస్తాం. మేము అందరం వాళ్ళు చేస్తారు ఆర్డర్ మనోళ్ళే. సో తినేసినాక స్టార్ట్ కావాలి ఇక్కడ ఇంటికి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము 10 o'clockకి మహానంది నుంచి స్టార్ట్ అయ్యాము. ఆకలి అవుతుందని చెప్పేసి మేము ఇక్కడ రెస్టారెంట్లో ఆగాము. చూడొచ్చు రెస్టారెంట్. ఇక్కడ చూడండి మా గుండన్న టైగర్ అయినా. సో ఇక్కడ మేము తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాము హైదరాబాద్కి. ఓకే బాయ్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, సపోర్ట్ చేయండి. ఎండలు ఎట్లున్నాయి అంటే మొత్తం కార్ గరం అయిపోయింది. లోపల వెళ్ళి కూస్తే చికెన్ తందూరి అయిపోతాం లోపలికి వెళ్తే. ఇప్పుడు ఆడేది అదేదో ఆడుతుండే. ఇప్పుడు ఎలా పెట్టాలి, కార్ ఎడ పెడతాం, నీడలా. ఈ హోటల్ ఆగినాము. ఇలా అడుగుదాం రా, ఇలా పార్కింగ్ ఉందేమో అని. ఇప్పుడు ఇలా ఇక మనం తందూరి కావాల్సింది పక్క. చలో లోపలికి. లంచ్ అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాము. అందరు రెడీ ఉన్నారు. సో మేము మార్కెట్ స్టార్ట్ అయిపోయి మేము వచ్చేసినాము అలంపూర్లో ఉన్న జోగులాంబ టెంపుల్కి. మీకు కనిపిస్తున్న చెట్టుకి దగ్గర ఒక 200-300 గబ్బిలా, చాలా మొత్తం బ్లాక్ అనిపించదండి గబ్బిలా మొత్తం. మీకు ఇక్కడ కనిపిస్తున్న రివర్ వచ్చేసి తుంగభద్ర రివర్. తుంగభద్ర అండ్ కృష్ణా నది కలుస్తాయి ఇక్కడ. 18 శక్తి పీఠాలలో 5th శక్తిపీఠం వచ్చేసి ఈ జోగులాంబ తల్లి టెంపుల్. అండ్ ఇక్కడ జోగులాంబ తల్లి గుడితో పాటు నవబ్రహ్మ గుడులు ఉన్నాయి ఇక్కడ.
అండ్ ఇక్కడ వచ్చేసి 9 శివయ్య గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ 9 టెంపుల్స్ వచ్చేసి 7th సెంచరీలో కట్టబడింది. అండ్ మేము మా ఫ్రెండ్స్ అందరం దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయినాము హైదరాబాద్కి. Few minutes later. సో యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే ఒక 100 కిలోమీటర్స్ అయిపోతే ఇంటికే. బట్ ఇక్కడ భూత్పూర్ నుంచి జడ్చర్ల మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అంటే ఫ్లైఓవర్ ఉంది. సో ఆ ఫ్లైఓవర్ కొత్త కడుతున్నారు ఇక్కడ. ఇది ఆ ఫ్లైఓవర్ ఇక్కడ. సో కొత్తగా కడుతున్నందుకు 1 వేని 2 వే చేసారు. సో ఆ మొత్తం ఫుల్ జామ్ అయిపోయింది. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. ఇంత ట్రాఫిక్లో అంబులెన్సే ఆగిపోయింది. సో యాక్చువల్లీ ఏమైందంటే లారీ బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ, అందుకే ఇంత పెద్ద ట్రాఫిక్ ఉంది. జేసీబీ వచ్చి లారీని తీసుకెళ్తున్నాయి ఇలా. కాసేపు అయితేనేమో ఇక గుంచుకెళ్ళినా సరే చాలా స్లోలో వెళ్తుంది. ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు తమిళ బండ్లు అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. చూడండి ఏడెక్కి కూర్చున్నారు. ఫైనల్లీ ఇక ఈ లారీ, ఎంత పెద్ద లారీ. సో మేము ఈ ట్రాఫిక్ జామ్ నుంచి బయటకు వచ్చేసి స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. ఇప్పుడు వీడికని హైదరాబాద్కి 120 కిలోమీటర్స్ ఉంది. సో నేను ఏం చేసిన అంటే 120 కిలోమీటర్స్ ఉంది కదా అని ఒక స్లీప్ వేసినాను, ఎట్లా లేట్ అవుతుంది కదా అని. సో లేచి చూసే వారికి నేను ఉన్న హైదరాబాద్లో. సో ఇది మా టూర్, శ్రీశైలం టు మానంది, మానంది టు జోగులాంబ టు హైదరాబాద్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయాలి. చెప్పు ఏం కాదు, చెప్పు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఉద్దగాలుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ బోల్ రే. 160 ఉంది నా రేపటి వరకు తక్కువ అయిపోతుంది. 160 రూపీస్ అండి ఇక్కడ బుక్ చేసినప్పుడు. 160 రూపీస్ అరే బుక్ చేసినప్పుడు కరెక్ట్ రేపు వెళ్ళిన వరకు ఇక చూడు బుక్ చేసినప్పుడు నేను నాన్న వెళ్ళిపోతున్నాను. నేను బ్లాక్ తీస్తున్నా చిల్లర రాను. ఎవడేమన్నాడు రా నీకు ఇప్పుడు? 160 రూపీస్ కేరళ పోతున్నా ఎవడు చెప్పిండ్రా? ఆడు చెప్పిండు. చూద్దామండి సరే ఎన్ని రూపీస్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఆల్సో చేయండి. సపోర్ట్ చేయండి మా చిన్నకి. లైక్ అంటాడు, వీడు సపోర్ట్ చేయని అంటాడు. నువ్వు